వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీనిపైన ఉద్యమం చేస్తుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. సో ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారి నైజమే అటువంటిది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గతంలో ఉన్న 15 ఏళ్ల కాలంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్ని అమ్ముకున్న పరిస్థితి మనం చూసినాం. గతంలోనే మనందరం కూడా ఆర్టీసీ బస్సుల్లో అమ్మేసే కార్యక్రమం చేపట్టాడు. అదే కాకుండా మిగతా నూలు మిల్లులన్నీ కూడా అమ్మే కార్యక్రమం చేయడం జరిగింది. షుగర్ ఫ్యాక్టరీలన్నీ అమ్మేసే కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే పాల ఫ్యాక్టరీలన్నీ కూడా అమ్మిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో ఈ రకంగా అన్ని అమ్మేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా రాష్ట్రంలో దాదాపు 2,65,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ అప్పులన్నీ కూడా ఎవరికి కూడా ఒక్క సంక్షేమ కార్యక్రమానికి కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కానీ ఉపయోగించకుండా వచ్చి లంచాలకు కమిషన్ల కోసమే ఆ డబ్బులన్నీ కూడా ఉపయోగించిన పరిస్థితి మనకందరికి కూడా తెలిసిన విషయమే. సో ఇదే కాకుండా ఈ రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలే కాదు, మిగతా టూరిజం హోటళ్లు దాదాపు 42 హోటళ్లు అమ్మిన పరిస్థితి మనందరికి కూడా తెలిసిన విషయమే. సో ఇవన్నీ కూడా టెండర్లు అయిపోయినాయి. టెండర్లన్నీ కూడా టూరిజం అయితేనేమి, అదే కాకుండా అమరావతిలో అయితేనేమి, వైజాగ్లో అయితేనేమి, తిరుపతిలో అయితేనేమి, గండిపేటలో అయితేనేమి, ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా మున్సిపల్ స్థలాలు, టూరిజం స్థలాలు అన్ని అమ్మేస్తున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఇదే కాదు, మన తెలుగు తమ్ముళ్ళు అయితే మొత్తం అందరూ కూడా కింది స్థాయి నుంచి అంటే ఎమ్మెల్యే స్థాయి నుంచి కూడా అందరూ కూడా అమ్మేసే కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎక్కడ చూసినా మట్టి అమ్మేసే కార్యక్రమం, ఎక్కడ చూసినా కంకర అమ్మేసే కార్యక్రమం, ఎక్కడ చూసినా ఇసుక అమ్మేసే కార్యక్రమం, ఎక్కడ చూసినా బ్రాందీ షాపుల్లో అంతా డూప్లికేట్ మయము, అంతా కూడా 4 బాటిళ్లలో 2 బాటిళ్లు డూప్లికేట్ అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఇంత దుర్మార్గంగా దోచుకుంటున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో దోచుకోవడం కోసమే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి మీకు అందరికీ విషయమే. తప్పకుండా మనమందరం కూడా గమనించామనుకోండి, ఖచ్చితంగా మన వాళ్ళు కూడా అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ పాత కలెక్టర్ ఆఫీస్ కూడా అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది. సచివాలయం, మీ ఊర్లో సచివాలయాలు అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది. స్కూల్ అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది. అన్ని అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. సో ఇంత దగా చేస్తున్న బుద్ధి వచ్చే విధంగా, దిమ్మ తిరిగే విధంగా, కడప దెబ్బకు చంద్రబాబు అబ్బా అనే విధంగా మనమందరం కూడా 4,81,000 సంతకాలు చేసిన ఈ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 7 నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు వాళ్ళకు తెలియజేసుకుంటున్నా. ఇన్ఛార్జీలతో పాటు మండల అధ్యక్షులు అయితేనేమి, గ్రామ కమిటీలు అయితేనేమి, మిగతా అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అందరికీ కూడా పేరున అభినందనలు, కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో డెఫినెట్ గా మనం అందరం కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున చేపట్టిన మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం సెంట్రల్ ఆఫీస్ కు ఈ సంతకాలు చేసిన మన ఈ జిల్లా వాసుల సంతకాలన్నీ కూడా మనం సాగరంపేదానికి ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది తరలి రావడం మీకు అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు పెద్ద ఎత్తున తెలియజేసుకుంటున్నానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. సో తప్పకుండా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అంజోద్ బాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ ఈ 1 కోటి సంతకాల ప్రతులను సెంట్రల్ ఆఫీస్కు పంపించడానికి విచ్చేసిన జిల్లా నలుమూల నుంచి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకందరికి కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, మరి ఇవాళ మీరందరూ చూస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 మాసాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ 18 మాసాల్లో మరి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏమంటే, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మరి ఈ రోజు కేవలం కక్ష సాధింపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటేనే మరి వాళ్ళ మీద దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టి మరి
మరి వాళ్ళను జైలు పాలు చేయడం, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడం మాత్రమే ఒక కార్యక్రమంగా తీసుకొని మరి ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. మరి ఈరోజు చూస్తుంటే మరి ఈ కోటి సంతకాలతోనే మరి ఈ కూటమి ప్రభుత్వం పతనం ప్రారంభమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ చేయాలి అంటే మీరందరూ కూడా కష్టపడి కాదు కదా 2 కోట్ల సంతకాలు సేకరించడం జరిగింది. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది ప్రజలు మరి ఈ రోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నారని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే, మన కార్యకర్తలకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరూ కూడా మీకందరికి కూడా అండదండగా ఉంటాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా హామీస్తున్నాము. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు మరి నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తున్నారంటే ఈ రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితిలో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని మరి అన్ని కూడా అమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ రోజు ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా మన రాష్ట్రంలో మరి ఏదైతే ఆర్థిక రాజధాని అని చెప్పే మరి వైజాగ్ మరి 1 రూపాయికి ఎకరా స్థలం అమ్మే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ రోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి 1 ఎకరా 100 రూపాయలకు అమ్మే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ రకంగా అన్ని ఏదైతే హాస్పిటల్ కూడా ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో దారదత్తం చేసేదానికి ఈ రోజు ప్రభుత్వం ముందుకు వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో మనమందరం కూడా ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయంతో మరి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించాలి, మరి అందరికీ పేద విద్యార్థులకు అందరికీ మరి వైద్యం అందించాలని ఒక గొప్ప ఆశయంతో ప్రారంభించారో మరి ఆయన ఆశయాలకు అనుగుణంగానే మనం అందరూ పనిచేయాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ ప్రభుత్వం ఇప్పటికీ కానీ కనువిప్పు కలగకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేసేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ ఉద్యమంలో మీరందరూ కూడా సిద్ధమా? 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 10,000 శాసనసభ్యురాలు శ్రీమతి సుధమాని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. ఈనాడు రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి సార్ పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకొని పేదల కోసం ఉచితమైన విద్యను, అదే పేద ప్రజలు ఆ వైద్య విద్యను అభ్యసించడం కోసం 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగతా 10 కూడా పాక్షికంగా నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాటిని గవర్నమెంటే టేకప్ చేసి నిర్వహించకుండా ప్రైవేట్ వ్యక్తులకు పీపీపీ విధానంలో ఇవ్వడాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినాయకుడు ఆదేశాల మేరకు మేమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ వ్యతిరేకతను తెలియపరచడానికి కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు 4,21,000 సంతకాలు కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించి గవర్నర్ గారికి పంపించే ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నాం. ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే జగనన్న కాలంలో తీసుకొచ్చిన వాటికి భూమి మనది, ఆ కఠిన డబ్బులు మనవి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనవి. ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకు పెత్తనమిచ్చే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని మనమంతా కూడా వ్యతిరేకించాలి. ఈ విషయం ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లాలి. రాబో రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలు కూడా ఈరోజు రైతులను విస్మరించింది, విద్యార్థులను విస్మరించింది, ఆరోగ్యశ్రీని విస్మరించింది. ఇలా ప్రతి విషయంలో కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని, అదేవిధంగా మనమంతా కూడా సంఘటితంగా పనిచేయాలని ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా, సెలవుస్తున్నాం. జై జగనన్న. రామసుబ్బారెడ్డి గారిని ఎమ్మెల్సీ గారు రామసుబ్బారెడ్డి గారు ఈరోజు మనందరికీ తెలుసు రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాత
కేవలం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 5 సంవత్సరాల్లో కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క పేదవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళ పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలా, ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి దానికి సంబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ కూడా వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించి పేదవాళ్ళ పిల్లలు డాక్టర్లు కావాలని, పేదవాడికి సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందాలని ఆలోచన చేసి వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే విధంగా 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఎందుకంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అయినా కూడా కేవలం 6 పెట్టినా ఇంకేం కావాలి 2.8 ఇది 2.8 అందరు ఫోకస్ అవుతారు. తీసుకొచ్చి 8,000 కోట్ల డబ్బు ఖర్చు అవుతుందంటే వాటికి సంబంధించిన నిధులు ఏర్పాటు చేసి ఈ 8,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కానీ బ్యాంకుల ద్వారా కానీ నాబార్డు కానీ ఇతర బ్యాంకుల ద్వారా అయ్యప్ చేసి ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి అంతా ఒకటే కేటగిరీ ఒక ప్రణాళిక ప్రకారం చేపట్టి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి పిల్లలు డాక్టర్లుగా చదువుతా ఉన్నారు. మన ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు వర్గాల పిల్లలు కూడా వాళ్ళకు తెలివైన వాళ్ళైతే మెరిట్లో సీట్ వచ్చే డాక్టర్లు అవకాశం కల్పించినారు. మన జగనన్న ముఖ్యమంత్రి అయినంత వరకు కేవలం 2,250 మంది ఈ రాష్ట్రంలో డాక్టర్లు అవకాశం ఉన్నది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు అయితే ఒక్కసారిగా 2,500 మంది పిల్లలు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అది కూడా ఏ ఆర్థిక ఇబ్బంది ఉన్నా పేదవాళ్ళకు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం కల్పించి 17 కాలేజీలు తీసుకొచ్చి కాలేజీలు స్టార్ట్ అయినాయి. 2 పిల్లలు కూడా పూర్తయింది కాలేజీ. ఆ విధంగా ప్రతి కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెట్టి కాలేజీల నిర్మాణాలు పూర్తయినాయి. 7 కాలేజీలు, ఇంకా 10 కాలేజీలు కూడా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. దీనికి పర్మిషన్ రావాలంటేనే చాలా కష్టమైన పని. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు ఒక మెడికల్ కాలేజీ రావాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటిది అన్ని వసతులు ఏర్పాటు చేసి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాలేజీ నిర్మాణం పూర్తి చేపట్టి పూర్తయ్యే సమయంలో మీరు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడే మాటలు అసెంబ్లీలో, అయ్యా కాలేజీలు కట్టకుండా కట్టారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కాలేజీలో పిల్లలు డాక్టర్లు చదువుతూ ఉన్నా ఇలా కన్నా కనపడట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కటి మోసమే, ప్రతి ఒక్కటి కూడా ప్రజలను మోసం చేసి అందరం ఎక్కిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలను మోసం చేయాలనే ఆలోచన చేస్తా ఉంది. ఈ రోజు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి, మిగతా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వాటికి డబ్బులు లేవు, 6,000 కోట్లు కావాలి. 2,000 కోట్లు ఖర్చు పెట్టి మన నాయకుడు పూర్తి చేశాడు. మిగతా 6,000 కోట్లు కావాల్సింది. 6,000 కోట్లు ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే అమ్మేస్తే ప్రైవేట్ వ్యక్తులు 6,000 కోట్లు ఖర్చు పెడితే ఉచితంగా డాక్టర్ సీట్లు ఇస్తారా? ఉచితంగా వైద్యం చేస్తారా? ఇది సాధ్యమవుతుందా? అమ్మి సొమ్ము చేసుకోవాలి 1,000 కోట్లు అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాంట్లో కనీసం అమరావతి మునిగిపోతుంటే 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఎత్తిపోతల పథకం పెట్టారు. దాని ఖర్చు కూడా కాదు ఈ కాలేజీలకు. ఈ రోజు వెనుకబడిన ప్రాంతాల మీద ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళ దృష్టి అంతా ఎప్పుడు చూసినా అమరావతి అమరావతి, దాన్ని రియల్ ఎస్టేట్ తయారు చేసి అమ్ముకునే పరిస్థితి తయారైనారు తప్ప ఒక్క విషయం చెప్తా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినారని చెప్తున్నారు. 13 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు. మన నాయకుడు చేసిన అప్పులు కేవలం 3,40,000 కోట్లు మాత్రమే అప్పులు చేసి 2,70,000 కోట్లు డైరెక్ట్ గా బటన్ నొక్కి పేదవాడికి అందించిన ఘనత. అదే మీకు నోటు కూడా చెప్తున్నా, 14 లక్షల కోట్లు లేవు, 3,40,000 కోట్లే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 3 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రం విడిపోయినప్పుడు 1,20,000 కోట్లు, మొత్తం 7,5 లక్షల కోట్లు అందరికీ కలిపి లేవు. అయినా కూడా మోసపూరితంగా ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దివాలా చేసినాడు, 13 లక్షల కోట్లు అప్పు చేసినాడని మీడియా, పచ్చ మీడియా కానీ తప్పుడు ప్రచారాలు చేసి ఈ రోజు కూడా ఒక్క సూపర్ సిక్స్ చేయకుండా, సిగ్గు లేకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకునేటువంటి వాళ్ళకి సిగ్గుందని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ఉద్యమం ఇంతతో ఆగదు. మన నాయకుడు ఒకటే చెప్తున్నాడు, వెనక్కి తీసుకునేంత వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి అమ్మే కార్యక్రమాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి మన నాయకుడు చెప్తా ఉన్నాడు. మనం అందరం కూడా పోరాటానికి సిద్ధంగా
మేయర్ సురేష్ ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా జిల్లా నుంచి కేంద్ర కార్యాలయానికి ఈ సంతకాలు కడప జిల్లా నుంచి 4 లక్షల పైచులకు సంతకాలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత మహారాజులకు, అలాగే ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు 4 లక్షల పైచులకు సంతకాలు మనము మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు కుటుంబ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ప్రతిదీ అమ్ముకోవడము, దోచుకోవడము అనే కార్యక్రమంలో ముందుకు పోతుంది తప్ప ఎక్కడ ప్రజా సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ చేపట్టే కార్యక్రమం చేయడం లేదు. ఆ రోజు మన ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పోరాడితే ఈ రోజు కేవలం తెలుగుదేశం పార్టీ పచ్చసొక్క నాయకులకు దోచిపెట్టే కార్యక్రమం, ఇసుక, మైనింగ్, లిక్కరు అన్ని కూడా వాళ్ళ దాసోహం చేసే పరిస్థితి ఉందని చెప్పేసి మనందరం గమనించాల్సి విషయం. రాబో కాలంలో ఈ 3 సంవత్సరాలు ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. రాబో కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తలకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన ప్రతి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ జిల్లాలో ఇంత అందరినీ కోఆర్డినేట్ చేసుకుని మనకు ఈ సంతకాల సేకరణ దిగ్విజయంగా పూర్తి చేయడంలో మన నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితేనేమి, అలాగే కడప జిల్లా అధ్యక్షులు మన రవీంద్రనాథ్ గారు అయితేనేమి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. కమలాపురం ఇన్ఛార్జ్ శ్రీ నరేంద్ర మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సతీష్ మాట్లాడతాను లాస్ట్. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆది నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుంది. దాంట్లో భాగంగా చాలా నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రజల అభిప్రాయ సేకరణలో భాగంగా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం అనిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా అక్టోబర్ 10వ తారీఖున 2 నెలలు పూర్తి చేసుకున్న లోపలనే దగ్గర 2 కోట్ల సంతకాలను అది రీచ్ కావడం జరిగింది. అంటే ప్రజల్లో మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి అని చెప్పేసి ప్రజల్లో బలంగా ఉందని చెప్పేసి దానికోసమే ఇది ఒక నిదర్శనం. మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో అంటే సీఎంగా 16 సంవత్సరాల అధికారంలో ఉంటే ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజ్ కూడా ఆయన తీసుకొని రాలేదంటే ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల, ప్రజలకు వైద్యం అందించేదానిపై, లేకపోతే వైద్య వృత్తి పైన చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి చిత్తశుద్ధి ఉంది, ప్రజలకు ఆరోగ్యం అందించడానిపై ఎటువంటి చిత్తశుద్ధి అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది జరిగితే ఎటువంటి నష్టాలు ఉంటాయి అనేది మనందరికీ తెలిసిందే. ముందు పెద్దలందరూ కూడా దాని గురించి చెప్పడం జరిగింది. కేవలం 2 ముక్కల్లో జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని ఈ మెడికల్ కాలేజీల దాంట్లోనే మాట్లాడి మీ అందరికీ తెలియజేస్తాను. మనందరికీ తెలిసిన విషయమే వైద్యో నారాయణి హరి అంటారు. అంటే అనారోగ్యంతో ఉండే వ్యక్తిని ఆరోగ్యమైన స్టేజ్కి తీసుకొచ్చిన వారిని భగవంతుడితో పోలుస్తారు. అటువంటి పరిస్థితుల్లో అంటే మన ప్రజలకు ఆరోగ్యాన్ని మెరుగు చేసిన వారిని భగవంతుడితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను ప్రజలకు అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు? అదేవిధంగా ప్రతి ఒక్క గుండె బ్రతకాలని చెప్పేసి ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు? అదేవిధంగా వైద్య వృత్తిని మరింత విస్తరించే క్రమంలో 104 కావచ్చు, 108 కావచ్చు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కావచ్చు, ఆరోగ్య ఆసరా కావచ్చు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఈ ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు అని చెప్పేసి మీ అందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాను. ప్రాణాలు నిలబెట్టే వారినే వైద్యుల్ని గొప్ప డాక్టర్లు ఉంటే అదే ఆ ప్రాణాలు నిలబెట్టే దానికోసమై దానికి కావాల్సిన సదుపాయాలను క్రియేట్ చేసినటువంటి వారిని ఏమంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలా, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వైద్య వృత్తిని కావచ్చు, ప్రజలకు అందించేటువంటి ఆరోగ్యాన్ని కావచ్చు, విశ్వాసఘాతకుడుగా మిగిలిపోతాడని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే ఎలక్షన్స్ లో ఒక విశ్వాస పాత్రుడికి ఒక విశ్వాసఘాతకుడి మధ్య ఎలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా మన కమలాపురం నియోజకవర్గం నుంచి 60,000 పైకి సంతకాలకు సహకరించినటువంటి
తీర్చుకునే రోజు సరైన సమయం కోసం వేచి చూస్తున్నాం. ఖచ్చితంగా మీ అందరి రుణాన్ని తీర్చుకునే రోజు అతి తొందరలో అవుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమ పాల్గొన్న కూడా ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం, సాదర స్వాగతం. ముఖ్యంగా మనందరము గమనించాల్సింది, మన నాయకుడు కేవలం ప్రజలకు మేలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కోటి సంతకాల సేకరణలో కడప జిల్లాలో 4,20,000 పైచీలకు సంతకాలు సేకరించి ప్రతి ఒక్కరి ఇన్ఛార్జీలకు, జిల్లా అధ్యక్షుల వారికి, ఎంపీ గారికి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అదే పద్ధతిలో రాబోయే కాలంలో భవిష్యత్తులో మనందరము సంఘటితమై ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసే ఒక కార్యక్రమాన్ని మనం ఒక ఉద్యమంగా చేసి పోరాటం చేసి ప్రజల్లో ఈ కార్యక్రమాన్ని ఆపాలనేది మన అందరి బాధ్యత. ఈ బాధ్యత మనం ప్రతి ఒక్కరూ తీసుకొని మీరు ముందుండి నడిపిస్తే మీ అమ్మడి తోడుగా మేము ఉంటామని తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు శ్రీ మల్లికార్జున రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సతీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. కడప నడిపొట్టున ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రజా ఉద్యమం ఏ నిర్ణయం అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు కదం తొక్కి జిల్లాలో నలుమూలల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. సోదరులారా, మీ అందరికీ కూడా తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య పౌరుడు కూడా బాగా ఉండాలా, తలెత్తుకొని తిరగాలా, గౌరవంగా ఉండాలా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క మేలైనటువంటి కార్యక్రమాలు కూడా తీసుకొని వచ్చారు. గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపరచడానికి ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు ఈరోజు దేశం మొత్తంలో కూడా చర్చనీయమైనటువంటి అంశాలైనాయి. గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ సెక్రటేరియట్ తీసుకొని రావడం, గ్రామంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి పనులు కూడా అక్కడ ప్రజలు బయటికి పోకుండా అక్కడికే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. అదే రకంగా పేద ప్రజల యొక్క చదువు, వాళ్ళకు ఉన్నటువంటి విద్య బాగుండాలని చెప్పి ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు మనమందరం కూడా చూస్తాం. ప్రతి ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మాధ్యమం తీసుకొని రావడంతో పాటు వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం కూడా కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేదలకు అందాల్సినటువంటి వైద్యము, ఆ రోజు కరోనా వచ్చినటువంటి సందర్భంలో కూడా ఎంత మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీకి గురి కాకూడదు, ప్రభుత్వ సంస్థల నుంచే మేలైనటువంటి సేవ జరుగుతుంది, ప్రైవేట్ వ్యక్తులకు ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అప్పగిస్తే వాళ్ళ యొక్క దోపిడీ విపరీతంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వం తరఫున ప్రతి మారుమూల జిల్లాల్లో కూడా ఈ యొక్క 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 8,500 కోట్లు దీనికి వ్యయమైతే 5,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఖర్చు పెట్టి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేసి 5 మెడికల్ కాలేజీలో విద్యార్థులు కూడా ఈ రోజు ఎంతో మంది చేరారు. ఆ యొక్క గ్రామాల్లో కూడా ఆ యొక్క వెనకబడినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా అనేక మంది పేదలకు వైద్యం కూడా జరిగినటువంటి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కమిషన్ల కోసం ఆయనకు యావ. మీకు తెలుసు, మనం అందరం కూడా పూజ చేస్తాం. పూజ చేసేటప్పుడు ముందేం చేస్తాం? దేవునికి నైవేద్యం పెడతాం. దేవుడు ఏమైనా తింటాడా నైవేద్యమో? దేవుడు ఏం తినడు. మనకు కావాల్సిన ఇష్టమైనటువంటి పదార్థాలు మనము దేవుని ముందర పెట్టి అవన్నీ మళ్ళా తర్వాత దేవుడు పెట్టిన తర్వాత మనమే తీసుకునేటట్టు. సేమ్ అదే రకంగా ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పేరు ప్రజలకు చెప్పడం, పేరు ఏమైనా చెప్తే అభివృద్ధి చెప్పడం, అభివృద్ధి వెనకల ఆయనకున్నటువంటి ఏకైక లక్ష్యం ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా దోచుకుండేది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్తున్నాం, నువ్వు ఏదో ఈ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నాం. ఈ ప్రైవేట్ కళాశాలను ప్రైవేటీకరణలో భాగంగా ఎవరైనా కొంటే వాళ్ళకు కూడా ఈరోజు హెచ్చరిక చేస్తున్నాం. రాబోయే టైం ఏ రోజు ఎన్నికలు పెట్టా ఈ ఎన్నికల్లో గెలిచేది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్. మేము అధికారం లేకొచ్చిన మరుసటి రోజు మిమ్మల్ని మెడబట్టి ఆ యొక్క కాలేజ్ నుంచి బయటకు ఎంటేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మీరు అనుకున్నంత సులభం కాదు. మీరేదో ఈరోజు అధికారం ఉందని చెప్పి దౌర్జన్యంగా ఈ యొక్క కాలేజీలన్నిటి కూడా ప్రైవేటీకరణ చేస్తే అది ఒప్పుకుంటామని చెప్పి మీరు భావించొద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఆ తర్వాత ప్రతి ఒక్క గ్రామంలో నేను గమనించిన, నేను స్వయంగా పోయిన ఈ యొక్క సంతకాల ఉద్యమం కోసం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకులు సైతం అన్నారు తండ్రి అప్లికేషన్ తీసుకున్నా అని చెప్పి సంతకం పెట్టారంటే ఎంత వ్యతిరేకత ఉందో దీని మీద మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. మా దగ్గర ఫోటోలు ఉన్నాయి. చాలా గట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వీళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమం తప్పు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకు 18 నెలల్లో 2,66,000 కోట్లు అప్పులు చేశాం. ఈ అప్పులు ఎవరు తీసుకున్నారో అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎవరి జోబులోకి ఈ డబ్బులు పోయినాయని చెప్పి ఈరోజు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పనులు కట్టేటువంటి ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా ఈరోజు కోరుకుంటున్నాడు, మేము కట్టినటువంటి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఒక ప్రాంతాన్ని నువ్వు అమరావతి అని చెప్పి ఒక ప్రాంతాన్ని మాత్రమే ఈ డబ్బులన్నీ దోచుకొని పోతే మిగిలిన ప్రాంతాలన్నీ ఏం కావాలని చెప్పి అనుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ 6 అని మాట్లాడావు. సూపర్ 6 గురించి మీరు చెప్పండి. నా సూపర్ 6 లో ఏ కార్యక్రమం అయినా ఒక్కటైనా అమలైందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాము. ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ప్రతి నెల 3,000 ఇస్తామని చెప్పావు. ఈరోజు ఎక్కడైనా ఒక్క వ్యక్తి దగ్గర చూపించి నువ్వు నిరుద్యోగ వృత్తి ఇచ్చినావా చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా. లేదు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటేటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 డబ్బులు ఇస్తారని చెప్పావు. ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవ్వలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తా అని చెప్పావు. నువ్వు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం ఈరోజు 6 సిలిండర్లు ఈ యొక్క ప్రతి ఒక్క మహిళకు రావాలా? ఎక్కడైనా సోదరులారా మీ ఊర్లలో ఎవరికైనా 2వ సిలిండర్ వచ్చిందే? 2వ సిలిండర్ ఎవరికైనా వచ్చిందే? చంద్రబాబు నాయుడు రండి, మీరు ఏ గ్రామానికైనా పోయి అడుగుదాం. 2వ సిలిండర్ రాలే. నువ్వు గొప్పలు చెప్పుకునేదంతా ఏంటంటే మేము చెప్పినటువంటి అమ్మఒడిని 1 సంవత్సరం ఎగరగొట్టి 2వ సంవత్సరం ఇచ్చేది గొప్పతనమా అని చెప్పి అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, మేము అధికారం లేకుంటే 2024 సంవత్సరంలో కూడా ప్రతి ఒక్కరికి అమ్మఒడి వచ్చేది. కానీ నువ్వు నీ యొక్క చేతగాని ప్రభుత్వం వల్ల ఈరోజు 1 సంవత్సరం ఈ యొక్క అమ్మఒడి కోల్పోయింది. వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు దారిలో వస్తా ఉంటే బస్సుల్లో కిరిచి 50 మంది పోవాల్సినటువంటి బస్సులో 100 మందిని 150 మందిని తొక్కినారట్లే. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, ఉచిత బస్సు అని చెప్పి నువ్వు ప్రమాణం చేసినప్పుడు ఆ ఉచితంగా వచ్చేటువంటి అధిక ప్యాసింజర్లకు అధికంగా 1 బస్సు అయినా నువ్వు ప్రవేశపెట్టావా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు చెప్పాలి. లేదు, ఇన్ని రోజుల నుంచి ఉచితంగా
దూరుతున్నటువంటి ఈ రవాణా సంస్థ మన మల్లికార్జున రెడ్డి ఉన్నాడు చైర్మన్ గా. వీళ్ళకి రావాల్సినటువంటి ఛార్జీలు తిరిగి కట్టాలి కదా ఆ యొక్క సంస్థకు, ఆ ఆర్టీసీకి డబ్బు కట్టాలి కదా. చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక్క రూపాయి అయినా ఈ రోజు ఈ ఆర్టీసీకి డబ్బులు కట్టినావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతున్నాను. లేదు. రైతుల యొక్క పరిస్థితి చూస్తే పోరాడుకుంటున్నారు. ఎక్కడ పోయినా కూడా ఏ పంట పండించినా కూడా అమ్మాలంటే కొనేటువంటి నాదుడే లేదు. అన్నిటిగా రైతులు చూస్తాం, మామిడి పండ్ల రైతులు చూస్తాం, టమాటా రైతులు చూస్తాం, ఉల్లి రైతులు చూస్తాం. ఆఖరికి మనం పండించేటువంటి ధాన్యం ఈ యొక్క వడ్లను కూడా కొనేటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రోజు 1700-1800 రూపాయలు ఒక ధాన్యం కూడా అమ్ముతూ ఉంటే ఈ రోజు 1300 రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేవనేది గుర్తుపెట్టుకో. ఇంత దౌర్భాగ్యంగా ఈ రోజులు రైతులందరూ అనుభవిస్తా ఉంటే రైతులకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పావు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నువ్వు అధికారం వచ్చి 18 నెలల కాలంలో ప్రతి రైతుకు నువ్వు ఇవ్వాల్సినటువంటిది 30,000 రూపాయలు. రైతు సోదరులు మీరు చెప్పండి, ఎవరికైనా మీకు 30,000 రూపాయలు వచ్చిందా? రాలా. కాబట్టి నువ్వు చెప్పేటువంటి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిపోయినాయి. ప్రభుత్వ సొమ్ములన్నీ, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా నువ్వు తాకట్టు పెడుతున్నావు, అమ్ముతున్నావు. నీ కమిషన్ల కోసం నీ కక్కుర్తిపడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నావు. నువ్వు చేసేటువంటి ఈ కార్యక్రమాలకు చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు అని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తూ, ఈ యొక్క జగన్నాథ రథ చక్రాలు ఈ రాష్ట్రంలో నలుమూలలా నడుస్తాయి. ఆ జగన్మోహన్ రెడ్డి వెంట ఎక్కడి పోయినా కూడా లక్షల సంఖ్యలో జనం వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కళ్ళు తెరచు. ఆ యొక్క జనం యొక్క స్పందన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకుందంటే చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునేటువంటి దిశగా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఒకవైపు ఉంటే, చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని తుంగలో తొక్కి కమిషన్ల కోసం కక్కుర్తి పడేటువంటి నీ ప్రభుత్వానికి కాలం చెల్లే రోజులు దగ్గరికి వచ్చాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై జగన్.